వీడియో స్టార్ట్ అయ్యే ముందు చెప్తున్నా, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఒక యానిమే డిజైన్ ఎక్కడ వస్తుందో నాకే తెలియదు. ఇప్పుడు మినాటోది ఉంది, మినాటోది ఫస్ట్ చెప్పినో లాస్ట్ లో చెప్పినో నాకే తెలియదు. నా రిటర్ ఏడ సెట్ చేసినో నాకు కూడా తెలియదు. అందుకే ఏ యానిమే ఒక క్యారెక్టర్ డిజైన్ ఎక్కడ వచ్చిందో నాకే తెలియదు. అందుకే స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు స్కిప్ చేసుకుంటే ఈ యానిమే నాకు తెలియదు అని చెప్పి స్కిప్ చేస్తే మీ ఫేవరెట్ క్యారెక్టర్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే స్కిప్ చేయకుండా చూసుకుంటా ఉండి వీడియోని. హలో షాడోస్, వెల్కమ్ టు షాడో ఆఫ్ యానిమే. ఏంటి షాడోస్, ఏంటి విశేషాలు? కొత్త యానిమేలు ఏం చూసినారు? కొంచెం మీరు ఏమైనా చూసింటే, ఏమైనా కొత్త యానిమేస్ బాగుంటే నాకు కింద కామెంట్ చేయండి. అనే కాదు, మీరు ఏవి రీసెంట్గా చూసినా కానీ కింద కామెంట్ చేయండి. మేము చూడకపోయి ఉంటే మేము ట్రై చేస్తాం. సో ఈ వీడియో టాపిక్ ఏంటంటే, మనం ఈ వీడియోలో కొన్ని యానిమే క్యారెక్టర్స్ యొక్క ఫస్ట్ డిజైన్, అలానే ఫైనల్ గా వాళ్ళకి ఏ డిజైన్ ఇచ్చినారో చూద్దాము. అంటే అర్థమైందా? అంటే కొన్ని యానిమే క్యారెక్టర్స్ ని ఫస్ట్ వాళ్ళని ఎలా గీసినారు, తర్వాత ఫైనల్ గా వాళ్ళని ఎలా డిజైన్ చేసి వాళ్ళకి ఏమేమి చేంజెస్ చేసి ఫైనల్ గా మనకి ఏ డిజైన్ తోటి వాళ్ళని చూపించినారో తెలుసుకుందాం. ఏ యానిమే స్టార్ట్ చేద్దాం? ఎలానో మన తెలుగు స్టేట్స్ లో నరుటో ఫేమస్ కాబట్టి నరుటో తోటి స్టార్ట్ చేద్దాం. సో నరుటో సిరీస్ లో కూడా నరుటో క్యారెక్టర్ తోటి స్టార్ట్ చేద్దాం. సో ఇది మనకి ఫైనల్ గా మనం చూసిన నరుటో. బట్ నరుటోని ఫస్ట్ అనుకుంది ఇదిగోండి మామ, ఈ డిజైన్ లో. ఈ డిజైన్ చూసినాక నాకు ఎందుకు కొంచెం ఉరోచిమార్ గారు గుర్తుకొస్తుండు. మీకు ఎవరు గుర్తుకొస్తారు కింద కామెంట్ చేయండి. మీకు ఈ రెండు డిజైన్ లో ఏ డిజైన్ కూడా నచ్చిందో కింద కామెంట్ చేయండి. నాకు నరుటోది చిన్నప్పుడుదేమో మనకి ఫైనల్ గా చూపించిన డిజైన్ బాగుంది, కానీ నరుటో పెద్దగా అయితే, అంటే ఇక్కడ ఫస్ట్ ఒరిజినల్ గా గీసిన డిజైన్ తను పెద్దగా అయితే ఎలా ఉంటాడు చూడాలని ఉందా? ఆ ఫోటో కూడా ఉందో ఒకసారి చూడండి. ఇదిగోండి, చాలా బాగుంది కదా. సో ఓకే, ఫైనల్ గా మీకు నరుటోది ఫస్ట్ డిజైన్ నచ్చిందా, ఫైనల్ డిజైన్ నచ్చిందా కింద కామెంట్ చేయండి. నాకు రెండు నచ్చినాయి. సో నెక్స్ట్ నరుటో ఒక గర్ల్ ఫ్రెండ్, సారీ సాస్కే బాయ్ ఫ్రెండ్. ఓకే, బాయ్ ఫ్రెండ్. మీరు రాంగ్ ఉద్దేశంలో తీసుకోకండి మామ, సాస్కే బాయ్ కదా అలా అన్న నేను. సో సాస్కే ఒక ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కొంచెం మాస్క్ వేసుకొని పిల్లల్ని ఎత్తుకోబెట్టి, పిల్లగాడే బట్ పిల్లల్ని ఎత్తుకోబెట్టాడు కనిపిస్తుండు. నిజం చెప్పండి మామ, మనం మార్నింగ్ లేవగానే బయటికి వెళ్ళంగానే ఒకడు మాస్క్ వేసుకొని ఇలానే ఒక కండువా వేసుకొని వాడు వెళ్తా ఉంటాడు కదా, పిల్లల్ని ఎత్తుకోబెట్టి లెక్క కనిపిస్తాడు. సేమ్ అలానే కనిపిస్తాడు సాస్కా. సరే చేయండి. ఇక సాస్కే ఒక డిజైన్ పైన నో కామెంట్స్. రెండు ఇట్లా లేదు నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఎలానో టీమ్ 7 లో ఇద్దరిని కవర్ చేసేసినాం కాబట్టి ఇప్పుడు సకురా ఒక ఫస్ట్ డిజైన్ కూడా చూసేద్దాం. అసలు ఘోరం, సకురాని చిన్నగా ఉన్నప్పుడు చూడబుద్దే కాదు, బట్ ఫస్ట్ డిజైన్ అయితే ఇంకా ఘోరము. ఫోటో ఏరా ముందు అని తిట్టుకోకండి, వేస్తున్నా చూడండి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిజైన్ చూడగానే నరుటో సిరీస్ లోని ఆ రూయిచి కేఫ్ లో స్నేక్ ఉంటా చూడండి, అది మనిషి లెక్క అయితే ఇలానే ఉంటది అని అనిపించింది మామ. అసలు చూడండి ఆ ఫేస్ చూడండి. మీకు వద్దు, నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతుంది, అస్సలు నచ్చలేదు నాకు. మీకు కింద కామెంట్ చేయండి. సో ఇదనమాట ఫస్ట్ టీమ్ 7 వాళ్ళని ఇలా ముగ్గురిని చూపిద్దాం అనుకుంది ఇలా. సో మనకు వాళ్ళని చూపించింది ఇలా. సో ఫస్ట్ అనుకున్న డిజైన్ వాళ్ళు ఒకవేళ పెద్దగా అయితే ఇదిగోండి ఇలా ఉంటారు, బట్ మనకు చూపించిన డిజైన్ వాళ్ళు పెద్దగా అయినాక ఇదిగోండి ఇలా ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి డీమన్ స్లేయర్ యానిమే నుంచి టాంజిరో. ఓకే, టాంజిరోని ఫస్ట్ డిజైన్ అనుకున్నది ఇలా, మనకి ఫైనల్ గా చూపించింది ఇలా. నాకు ఫస్ట్ డిజైన్ లో టాంజిరోని చూస్తుంటే కొంచెం మాస్ గా అనిపిస్తుండు, బట్ ఆ మార్క్ ఒక పొజిషన్ సరిగా బాగాలేదు, మరి అంతగా నాకు గీసేది లేకుండే. మీకు ఇద్దరిలో ఏ టాంజిరో నచ్చిందో కింద కామెంట్ చేయండి. సో అలానే టాంజిరోని ఇంకా తన సిస్టర్ ని కూడా ఎలా చూపిద్దాం అనుకున్నారో కూడా డిజైన్ ఉంది. ఇదిగోండి ఇలా చూపిద్దాం అనుకున్నారు, అసలు మార్క్ లేకుండా, బట్ మనకి ఫైనల్ గా ఇలా చూపించినారు. ఈ రెండు డిజైన్లలో ఏది నచ్చిందో ఆబ్వియస్లీ మనకి ఫైనల్ డిజైన్ నచ్చుంటుంది చాలా మందికి. నెక్స్ట్ నరుటో యానిమే నుంచి ఇటాచి ఒక ఫస్ట్ డిజైన్. ఇదిగోండి ఇటాచి ఒక ఫస్ట్ డిజైన్. ఇది నాకు ఎందుకో ఇటాచిని చూడంగానే డాంజో గుర్తుకొచ్చిండు, అలానే నా బ్రెయిన్ ఎందుకో రాంగ్ గా థింక్ చేస్తుంది. సో అదనమాట. సో మరి ఇటాచి ఒక ఫస్ట్ డిజైన్ పైన మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. అసలు ఎవ్వరికి నచ్చుండదు నాకు తెలిసి ఫస్ట్ డిజైన్. నచ్చుంటే మీరు మహానుభావులు మామ, అంతే. టు బి ఫ్రాంక్ నిజం మాట్లాడితే ఆ ఫస్ట్ డిజైన్ చూడండి, ఆ కళ్ళల్లో ఏదో కాంతి, ఆ ఫేస్ లో ఏదో కళ అటు గుంజేస్తుంది మనసు మొత్తం ఫస్ట్ డిజైన్ పైపే. నెక్స్ట్ వన్ పీస్ నుంచి లూఫీ. ఇదిగోండి లూఫీ ఒక ఫస్ట్ డిజైన్, ఒరిజినల్ డిజైన్. ఇంత కూడా తేడా కడతలేదా? కరెక్ట్ చూడండి, లూఫీ అద్దాలు పెట్టుకున్నాడు, అలానే లూఫీ యొక్క హ్యాట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, తన అన్న సాబు పెట్టుకునే హ్యాట్ లెక్క కనిపిస్తలేదా? అదనమాట. తేడా కనిపిస్తే కింద కామెంట్ చేయండి. అలానే ఏ డిజైన్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో ఇప్పటికే లాగ్ అవుతుంది, సో తొందరగా వెళ్ళిపోదాం. నెక్స్ట్ అదే వన్ పీస్ నుంచి సాంజీ. అప్పుడు ఇప్పుడు ఒకటే మాట, పిట్టలు కొట్టుకునే పిట్టల దొరలానే కనిపిస్తుంది నాకు. ఈ డిజైన్ వాడి ఉంటే ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు అయితే ప్రిన్స్ అని పక్కనే పెట్టేసి పిట్టల దొర అని చెప్పి పేరు పెట్టేటోళ్ళు. నిజంగా మీకు అనిపించట్లేదా? నెక్స్ట్ అదే వన్ పీస్ యానిమే నుంచి డ్రగ్స్ అమ్మే చాపర్ ఒక ఫస్ట్ డిజైన్. ఎంత క్యూట్ గా ఉండేటోడు మామ, ఎలా కనిపిస్తుండో. సో చాపర్ ఒక ఫస్ట్ డిజైన్ పైన మీ ఒపీనియన్ ఏంది? ఫైనల్ డిజైన్ కూడా వేయాలని చూస్తారా? ఇదిగోండి మన క్యూట్ చాపర్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ డిజైన్ వేస్తా, మీరు ఎవరు అనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఈ ఫోటో చూసినాక మీరు ఎవరు అనుకుంటారు గెస్ చేయండి. ఏ యానిమే ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి మీరు ఎవరు అనుకున్నారో. అది ఎవరు అంటే ఫోర్త్ కాగే అయిన మినాటో నమికాజీ. ఒకవేళ ఇదే డిజైన్ యానిమేషన్ అయ్యి ఉంటే ఎలా ఉండేది తెలుసా మామ? ఇదిగోండి ఆ ఫోటో కూడా ఇస్తున్నా చూడండి. సో అదనమాట మన మినాటో నమికాజీ ఒక ఫస్ట్ డిజైన్. నెక్స్ట్ ఇంకొక
డిజైన్ వేస్తది. దీన్ని గెస్ చేయండి మామ. దీన్ని మీరు గెస్ చేసిరంటే మీరు తోపు మామ. ఈ గెస్ చేయండి. ఈ క్యారెక్టర్ గెస్ చేసి కింద కామెంట్ చేయండి ఒకసారి. సో ఈ క్యారెక్టర్ ఎవరంటే తాడుకాగా అయిన ఇరిజన్ సారుటోబి. ఏం మాట్లాడుతున్నాడు నువ్వు వేసిన డాగ్ డిజైన్ అంటే అవును మామ. కిజుమోటో సెన్సే ఫస్ట్ తాడుకాగా ఒక డాగ్ లెక్కనే చూపిద్దాం అనుకుండు. తర్వాత తనని ఒక మనిషిలాగా అయితే గీసిండు. డిజైన్ లో చేంజెస్ ఉన్నాయేమో గానీ క్యారెక్టర్ వైజ్ అయితే రెండు సేమ్ అని చెప్పొచ్చు. సీరియస్ కాకండి, మీకు కూడా తెలుసు తాడుకాగే కరెక్ట్ గా పని చేస్తుంటే కోనా విలేజ్ లో చాలా ప్రాబ్లమ్స్ రాకుండా అయిపోయేటి. నెక్స్ట్ ఎంతో ఫేమస్ ఎన్నో క్యారెక్టర్లు ఈ క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయినారు. అది వాళ్ళంటే సన్ గోకు. సన్ గోకు ఒక ఫస్ట్ డిజైన్ ఇలా అనుకున్నారు, బట్ ఫైనల్ గా మనకి ఇలా డ్రా చేసినారు. సో రెండింటిలో ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ డెత్ నోట్ యాడమ్ నుంచి షినిగామి ఒక ర్యూక్ అయితే ఫస్ట్ ఒక మనిషిలానే డ్రా చేద్దాం అనుకున్నారు. లైక్ లైట్ లెక్కనే కొంచెం డ్రా చేద్దాం అనుకున్నారు, బట్ ఎందుకో చేంజ్ చేసేసినారు దాన్ని ఫైనల్ గా. నెక్స్ట్ స్పైక్స్ ఫ్యామిలీ నుంచి లాయిడ్ అయితే కొంచెం నాకు అంటే జుట్టు ఎక్కువ డ్రా చేద్దాం అనుకున్నట్టున్నారు ఫస్ట్, బట్ లాస్ట్ కి కొంచెం షార్ట్ హెయిర్ చేసి పెట్టినారు. ఎందుకో లాయిడ్ ఫస్ట్ చూస్తుంటే ఏదో వన్ పీస్ లో క్యారెక్టర్ ని చూసినట్టు అనిపిస్తుంది, అంటే ఫస్ట్ డ్రా చేసిన డ్రాయింగ్ చూస్తుంటే. నెక్స్ట్ వన్ పీస్ యానిమే నుంచి నామి యొక్క ఫస్ట్ డిజైన్ సేమే ఉంది కానీ ఇప్పుడున్న డిజైన్ లెక్కనే, బట్ అప్పుడు తనకి హ్యాండ్ చూస్తున్నారు కదా, సో తను కూడా ఒక వెపన్స్ యూజ్ చేసే పర్సన్ లెక్క చూపిద్దాం అనుకున్నారంట. నామి డిజైన్ పైన మీ ఒపీనియన్ ఏంది? నెక్స్ట్ నరుటో యానిమే నుంచి గారా ఒక ఫస్ట్ డిజైన్ ఇదిగోండి చూస్తున్నారు కదా, గారాకు ఒక డాగ్ కూడా డ్రా చేద్దాం అనుకున్నారు. అది డాగ్ అయినా ఇంతకి కాదనుకుంటా, నక్క అనుకుంటా మామ. సో వాళ్ళు ఫస్ట్ అనుకున్న డిజైన్ చూస్తున్నారు కదా స్క్రీన్ పైన, నాకు తెలిసి ఏం చేంజ్ అనిపించట్లేదు, జస్ట్ ఆ జుట్టే కొంచెం లేపి స్పైక్స్ లేపినట్టున్నారు, సో కొంచెం జుట్టు లేపి డ్రా చేసినట్టున్నారు. ఫేస్ కట్ పైన నాకేం చేంజ్ అనిపించట్లేదు, మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఒకసారి మనము మనకి ఫైనల్ గా చూపించిన గారాన్ని చూస్తే తెలిసిపోతుంది చేంజ్ ఉందంటారా ఏమో, మీరు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ పీస్ నుంచి బ్రూక్ ఒక డిజైన్ లో నాకు పెద్ద చేంజ్ ఏం కనిపించట్లేదు, హెయిర్ తీసేసినారు అనుకుంటా. సో ఫస్ట్ అనుకున్న డిజైన్ లో హెయిర్ లేకుండా డ్రా చేసినారు, బట్ ఫైనల్ గా హెయిర్ పెట్టేసినారు అంతే, అంతమంది చేంజ్ ఏం కనిపించట్లేదు నాకు. నెక్స్ట్ బ్లాక్ లో యానిమే నుంచి ఆస్తా ఒరిజినల్ డిజైన్ ఫైనల్ డిజైన్ నాకేం చేంజ్ కనిపించట్లేదు. నెక్స్ట్ నరుటో యానిమే నుంచి హినాటా. సో ఇది హినాటా ఒక ఫస్ట్ డిజైన్, ఏం చేంజ్ అనిపించట్లేదు కదా, బట్ ఒకసారి చూడండి కరెక్ట్. మీరు ఏమేమి గెస్ చేసారో కింద కామెంట్ చేయండి. ఆ మెల్లో లాకెట్ ఎందుకో నరుటోది ఉజుమాకి సిమ్. నెక్స్ట్ నరుటో యానిమే నుంచి జాబుజా. ఇదిగోండి జాబుజా ఒక ఫస్ట్ డిజైన్. జాబుజా తోటి యానిమల్స్ కూడా డ్రా చేసిరంటే అట్నే చూపిద్దాం అనుకున్నారు ఫస్ట్, బట్ తర్వాత చేంజ్ చేసేసినారు. నెక్స్ట్ వచ్చేసి వన్ పీస్ యానిమే నుంచి షాంక్స్. మీకు షాంక్స్ ఒక ఫస్ట్ డిజైన్ చూసినాక ఏ యానిమే క్యారెక్టర్ గుర్తుకొచ్చింది కింద కామెంట్ చేయండి ఒకసారి. షాంక్స్ చూస్తుంటే షాంక్స్ లెక్కనే అనిపిస్తుంది బ్రో. లాస్ట్ ఫైనల్ డిజైన్ లో జుట్టు ఇచ్చి పెట్టారు, ఫస్ట్ డిజైన్ లో దాని దగ్గర గట్టి పెట్టారు, అంతేగా చేంజ్ ఏముంది అందులో అనిపిస్తుందా? నాకు తెలిసి అలానే అనిపిస్తుండొచ్చు చాలా మందికి, నాకు కూడా ఫస్ట్ చూడగానే అలానే అనిపించింది. బట్ ఓకే, ఈ డిజైన్ పైన మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. ఎక్కువ చేంజెస్ ఏం మీకు కనిపించకపోవచ్చు, బట్ ఒరిజినల్ గా అనుకున్న డిజైన్ ఫైనల్ గా మనకు చూపించిన డిజైన్ చూపించిన అంతే. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా వస్తాయి కానీ, బట్ అవి ఏంటంటే ఫ్యాన్స్ క్రియేట్ చేసి పెట్టినారు, అవి నిజంగానే నిజమా లేకపోతే అబద్ధమా మీరు గెస్ చేయలేరు. సో ఇవైతే నేను వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి వెతుకుతుంది, అంటే వాళ్ళే యాన్వి వాళ్ళే వెబ్సైట్లు ఉంటాయి, నరుటోపీడియా అని చెప్పి డిమోస్టర్ వికీ అని చెప్పి, అందులోకి వెళ్ళి ఎత్తుకుతే దొరికినాయి నాకు ఇవి. సో ఈ వీడియోలో మీకు ఎవరి ఫస్ట్ డిజైన్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఒరిజినల్ డిజైన్ ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో మీకు, ఇది వచ్చింటేనే బాగుండు ఫైనల్ దానికన్నా అని ఏ క్యారెక్టర్ చూసి అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. సో మరి ఈ వీడియోకి ఇంతే. సో వీడియో ఒక లైక్ కొట్టండి, కొత్తగా వచ్చింటే ఛానల్ ఉన్న కంటెంట్ మొత్తం చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏదో ఒకటి కింద కామెంట్ చేసుకోండి. బాయ్. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎలానో హాలిడేస్ రావచ్చు, కొంచెం టైం ఒక పెట్టుకుంటాడు.